మా అక్క నిన్ను కన్న తల్లిలా చూసుకుంటుంది. కానీ నువ్వు మాత్రం కోడల్లా కాదు కదా! కనీసం సాటి ఆడదానిలా కూడా చూసుకోలేదత్త. అలాంటి అమ్మాయిని నువ్వు కష్టపెట్టడం ఎంతవరకు కరెక్ట్? నువ్వు మా అక్కని కూతురులా చూసుకొనుంటే ఈరోజు మూడో వ్యక్తిని నేను మధ్యలోకొచ్చి చెప్పాల్సిన అవసరం ఉండేది కాదత్తయ్య. అయినా సూర్యకాంతం అంటే అమ్మో సూర్యకాంతమా అని బయట జనాలు భయపడుతున్నారు. ఒక మనిషిని చూస్తే భయపడకూడదు అత్తయ్య, ప్రేమించాలి. ఈరోజు నీకు బాలేదు అంటే 10 మంది వచ్చి అయ్యో ఏమైంది అని పలకరించేలా ఉండాలే గాని, బాలేదు అంటే ఆ చస్తే చచ్చిందిలే దరిద్రం పోయింది అనుకునేలా ఉండకూడదు అత్తయ్య. నిజమే వైష్ణవి, ఇన్ని రోజులు ఒక రాక్షసిలా ప్రవర్తించాను. ఇదంతా తలుచుకుంటే నా మీద నాకే అసహ్యంగా ఉంది. మా అత్తగారు నన్ను పెట్టిన టార్చర్ చూసి అత్తగారంటే ఇలాగే ప్రవర్తించాలేమో అనుకున్నానే కానీ నేను పడ్డ బాధ నా కోడలు పడకూడదు అని ఆలోచించలేకపోయాను. సారీ అత్తయ్య, ఇన్ని రోజులు నేను మీ ఆస్తి పేపర్లు చేతిలో పెట్టుకొని మీతో ఇన్ని పనులు చేపించి ఇంత టార్చర్ చేసింది నాకు ఆస్తి కావాలనో లేకపోతే మీ మీద పగ తీర్చుకోవాలనో కాదు. ఇదిగో ఈ మార్పు కోసమే. నిజానికి మీ ఆస్తి ఎక్కడికి పోలేదు అత్తయ్య గారు, మీ పేరు మీదే ఉంది. ఇప్పుడు దాకా నేను చూపించిన పేపర్స్ అన్ని డూప్లికేటే, కావాలనే చేశాను. పావని ఏ రోజు నన్ను అత్తలా చూడలేదు, కన్న తల్లిలా చూసుకునేది. ఇంక మీదట నా కోడల్ని అస్సలు బాధ పెట్టను. ఎవరన్నా బాధ పెట్టినా ఊరుకోను. ఓ అదా, మా అత్తయ్యలో మార్పు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది వైష్ణవి. కానీ నిన్ను కొట్టినందుకు మాత్రం సారీ. పర్వాలేదులే అక్క, అత్త మారడం కోసమే కదా ఇవన్నీ చేసింది. ఇప్పుడు అత్త మారింది, నువ్వు హ్యాపీ, నేను హ్యాపీ, అందరం హ్యాపీ. ఓకే.